యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. భారతదేశ సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు కానున్నారు. మే 14వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ దిశగా ప్రస్తుత జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. ప్రభుత్వం ఆమోదించగానే ఆయన సీజే అవుతారు. మే 13వ తారీఖున ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అవ్వబోతున్నారు. ఆయన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మనకి చీఫ్ జస్టిస్ అవుతారు. జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23, 2025 వరకు కూడా ఆయన చీఫ్ జస్టిస్గా ఉంటారు. అంటే ఈ సంవత్సరం నవంబర్ 23 వరకు ఆయన సీజేగా ఉంటారనమాట. మనందరికీ తెలుసు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు జడ్జిల రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు నిండగానే వాళ్ళు రిటైర్ అయిపోవాలి. సో జస్టిస్ బిఆర్ గవాయ్ 65 సంవత్సరాలు నవంబర్ 23వ తారీఖున నిండుతాయన్నమాట. ఆయన అప్పటికి రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది మన రాజ్యాంగంలో ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ జడ్జెస్ కానీ సుప్రీంకోర్టులో 65 సంవత్సరాలకు రిటైర్ అవుతారు. హైకోర్టులో 62 సంవత్సరాలకు రిటైర్ అవుతారు. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అవ్వాలి, ఎలా అవ్వాలి అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఒక కస్టమ్ ప్రకారం, కన్వెన్షన్ ప్రకారం, అంటే ఒక ఆచారం ప్రకారం, ఒక ప్రాక్టీస్ ప్రకారం మన సీనియర్ మోస్ట్ జడ్జ్, సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ జడ్జ్ ఉంటారో వాళ్ళు సీజే అవుతారనమాట. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. సాధారణంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయే ముందు తన తర్వాత జడ్జి పేరును రికమెండ్ చేసి వెళ్తారు. దాన్ని గవర్నమెంట్ ఆమోదిస్తుంది, అంటే ప్రెసిడెంట్ సంతకం పెడతారు. చీఫ్ జస్టిస్ ఎవరు అవ్వాలి, ఎలా అవ్వాలి అని చెప్పి రాజ్యాంగంలో రాసలేదు. అయితే ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ఇండియానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వాలంటే అలాంటి రూల్ అయితే ఎక్కడ లేదు. ఉదాహరణకి 3 సార్లు దాన్ని బ్రేక్ చేశారు కూడా. అత్యంత దారుణమైన ఉదాహరణ బేసిక్ స్ట్రక్చర్ జడ్జ్మెంట్. బేసిక్ స్ట్రక్చర్ థియరీ జడ్జ్మెంట్ మనకు తెలుసు, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ బేసిక్ స్ట్రక్చర్ జడ్జ్మెంట్ ఇచ్చిన జడ్జిలు ఎవరైతే బేసిక్ స్ట్రక్చర్ థియరీని సపోర్ట్ చేశారో వాళ్ళని పక్కన పెడుతూ అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ గారు 4th సీనియర్ జడ్జ్ ఆయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేపించారు ప్రెసిడెంట్ చేత. అంటే బేసిక్ స్ట్రక్చర్ థియరీతో పార్లమెంట్ యొక్క పవర్స్ తగ్గిస్తూ వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం ముట్టుకోకూడదు అని జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి అప్పట్లో కోపం వచ్చింది. దాంతో ఏజ్ సీనియర్ జడ్జెస్ అయితే బేసిక్ స్ట్రక్చర్ని ఎవరు ముట్టుకోకూడదని చెప్పారో వాళ్ళని పక్కన పెట్టేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అవ్వాలి అంటే ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ జడ్జి అవ్వాలని ఏం లేదు. మన సుప్రీంకోర్టు చరిత్రలో 3 సార్లు ఈ సీనియారిటీని పక్కన పెట్టి మరీ జూనియర్ జడ్జెస్కి ఇచ్చారనమాట. కానీ సాధారణంగా అయితే సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేస్తారనమాట. అయితే ప్రస్తుతం కాబోతున్న బిఆర్ గవాయ్ గారు 2019లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఆయన రకరకాల ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. ముఖ్యంగా డిమానిటైజేషన్ విషయంలో, పెద్ద నోట్ల రద్దు విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చారు. గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున వచ్చిన ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అంశంలో కూడా ఆయన ఎస్సీలను సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ విషయంలో క్రీమీ లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఆయన స్పష్టం చేశారనమాట. అంటే ఓబీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ అంశంలో కూడా క్రీమీ లేయర్ని తీసుకురావాలి, ఈ ఆలోచన దిశగా స్టేట్ ముందుకెళ్లాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు జడ్జిమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా ఆర్టికల్ 370 రద్దుని సపోర్ట్ చేశారనే జడ్జిమెంట్లో. అదేవిధంగా రూలింగ్ పార్టీస్, పరిపాలనలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఉదాహరణకి ఎలక్టరల్ బాండ్ స్కీమ్ రద్దు చేసిన జడ్జిమెంట్లో ఆయన కీలకమైన జడ్జి అనమాట. దాంతోపాటు రీసెంట్గా బుల్డోజర్ జస్టిస్ అనే అంశంలో కూడా ఎవరైతే క్రిమినల్ కేసెస్లో, క్రైమ్స్లో అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ ఆస్తుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బుల్డోజర్తో అవి పడగొట్టాన్ని ఆయన తప్పుపట్టారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అనేది కీలకం అని చెప్పి చట్టం ముందు అందరూ సమానులే, ఏదైనా చట్టబద్ధంగానే అని చెప్పిన గొప్ప జడ్జి ఆయన అనమాట. అదేవిధంగా చాలా అరుదుగా దళితులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానం వరకు వెళ్ళగలరు అనమాట. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎదిగిన ఒకే ఒక్క దళిత జడ్జ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు. ఆయన తర్వాత ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానానికి ఎదిగిన 2వ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారనమాట. ఒకవేళ కనుక బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే మే 14వ తారీఖున.